పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గులాబీ దళం కథనోత్సాహంతో దూసుకెళ్తుంది. చేవేళ్ల సభ సక్సెస్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ మెదక్ సభపై దృష్టి పెట్టింది. మెదక్ జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి సుల్తాన్పూర్ వేదికగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు అధినేత కేసీఆర్ పురిడిగడ్డపై ఇవాళ జరిగే సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్తో పాటు పలు జిల్లాల నుంచి ఈ సభకు జనం పోటెత్తడం ఖాయంగా కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు హరీష్ రావు, చింత ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గులాబీ దళం కథనోత్సాహంతో దూసుకెళ్తుంది. చేవేళ్ల సభ సక్సెస్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ మెదక్ సభపై దృష్టి పెట్టింది. మెదక్ జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి సుల్తాన్పూర్ వేదికగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు అధినేత కేసీఆర్ పురిటిగడ్డపై ఇవాళ జరిగే సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్తో పాటు పలు జిల్లాల నుంచి ఈ సభకు జనం పోటెత్తడం ఖాయంగా కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు హరీష్ రావు, చింత ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పడిలేచిన కెరటంలా బలం పుంజుకుంది. తెలంగాణకు రక్షకుడు కేసీఆర్ఏనని, బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి, ఇటీవల ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కు వెల్లువెత్తుతున్న మద్దతు ఇందుకు నిదర్శనం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాక కాంగ్రెస్, బీజేపీలకు గుండెల్లో గుబులు మొదలైంది. చీకటి స్నేహాలతో, కుమ్మక్కు రాజకీయాలతో బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. బీఆర్ఎస్ పనైపోయిందంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రాపగండాకు చేవేళ్ల సభ చెక్ పెట్టింది. చేవేళ్ల గడ్డ నుంచి కాంగ్రెస్, బీజేపీలకు గులాబీ దళపతి గట్టి హెచ్చరికలు పంపారు. ఇక ఊరుకునేది లేదు, పోరు ఆపేది లేదని సమరశంఖం పూరించారు. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మెదక్ ప్రచార సభకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తానాపూర్ లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు 1,00,000 మందికి పైగా ప్రజలు హాజరవుతున్న అంచనాతో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 6 సెగ్మెంట్ల నుంచి జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సభ నిర్వహించనున్న స్థలాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్తో కలిసి పరిశీలించారు. సభ ఏర్పాట్లపై వారికి పలు సూచనలు చేశారు. బహిరంగ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వస్తున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. సభలో హరీష్ రావుతో పాటు మెదక్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామరెడ్డి, గాలి అనిల్ కుమార్, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు చూస్తా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కలిసిందని నమ్మకం ఉంది. మరి 16వ తేదీ సంగారెడ్డిలో జరిగే సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఈ సభను మరి స్వచ్ఛందంగా అందరూ కూడా కదిలి వచ్చి సంగారెడ్డి సభను మరి గొప్పగా జరిగే విధంగా అందరూ కార్యకర్తలు కూడా కష్టపడి, ఈ 2 రోజులు కష్టపడి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.
సుల్తానాపూర్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ ప్రసంగించనున్న నేపథ్యంలో భారీ వేదికను తీర్చిదిద్దారు. సాయంత్రం 5:30 కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పటాన్ చెరువు, సంగారెడ్డి మీదుగా సుల్తానాపూర్ చేరుకుంటారు. కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ జెండాలతో అలంకరించారు. కేసీఆర్ ప్రచార సభలకు వస్తున్న స్పందనతో పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమరోత్సాహంతో ఉరకలెత్తుతోంది. రానున్న ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. దొంగ హామీలు, అమలు సాధ్యం కాని వాగ్దానాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ను ఎండగడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు కేసీఆర్ ప్రజా ఎజెండాలో ఒక భాగం మాత్రమే. కాంగ్రెస్ కుట్రల బుద్ధిని ప్రజలకు వివరించి చెప్పడమే అసలు ఎజెండా అని పార్టీ శ్రేణులు అంటున్నాయి.